హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని ఒకదాన్ని నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ అధిపతి యూరీ బోరిసోవ్ తెలిపారు. దీనికోసం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లుగా వెల్లడించారు. తద్వారా చంద్రుడిపై నివాసాల ఏర్పాటు సాధ్యమయ్యే రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా, చైనా సంయుక్తంగా ఈ లూనార్ ప్రోగ్రాంపై పనిచేస్తున్నట్లు బోరిసోవ్ వెల్లడించారు. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతుందని తెలిపారు. చంద్రుడిపై 2033-35 నాటికి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి చైనా శాస్త్రవేత్తలతో కలిసి చాలా సీరియస్గా మేము పనిచేస్తున్నాం. భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైనటువంటి విద్యుత్తును సోలార్ ప్యానెళ్లు అందించలేవు. అణు విద్యుత్తుతోనే అది సాధ్యమవుతుందని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు మాకు ఒక సవాల్తో కూడుకున్నది. మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ మోడ్లో అది పనిచేయాల్సి ఉంటుందంటూ బోరిసోవ్ వివరించారు. అణు విద్యుత్ ఆధారంగా పనిచేసే కార్గో స్పేస్ షిప్ను సైతం తయారు చేయడానికి రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బోరిసోవ్ పేర్కొన్నారు. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యూక్లియర్ రియాక్టర్ను చల్లబరచడంతో పాటు దాదాపు అన్ని టెక్నికల్ సవాళ్లకు పరిష్కారం కనుగొననున్నట్లుగా తెలిపారు. మేము ఒక స్పేస్ టగ్ బోట్పై పనిచేస్తున్నాం. ఇదొక భారీ నిర్మాణం. న్యూక్లియర్ రియాక్టర్లు కానీ శక్తివంతమైన టర్బైన్లతోనే అది సాధ్యమవుతుంది. అంతరిక్షంలో ఒక కక్ష నుంచి మరో కక్షలోకి భారీ కార్గోను రవాణా చేయడమే కాకుండా అంతరిక్ష వ్యర్థాలను సేకరించే సామర్థ్యం కూడా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నామని బోరిసోవ్ వెల్లడించారు. అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఆయుధాన్ని రష్యా ఇంకా మోహరించలేదని, ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. ఎప్పటికప్పుడు దీనిపై శ్వేతసౌధం దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇటీవల స్పందించడం జరిగింది మనకు తెలుసు. అంతరిక్షంలో అణ్వాయుధాలను ప్రవేశపెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ నేపథ్యంలో రష్యా స్పేస్ ఏజెన్సీ నుంచి వెలువడ్డ తాజా ప్రకటనతో ఈ ప్రాధాన్యం సంతరించుకుంది.